నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. యాంటీ చీటింగ్ బిల్, ఇది జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఒక సంచలనాత్మకమైన బిల్ అని చెప్పాలి. ఈ బిల్లు ఎంత ఇదైపోయిందనంటే చాలామంది దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. నాట్ ఫర్ ద రైట్ రీజన్స్, ఇన్ఫ్యాక్ట్ ఫర్ సడన్ రాంగ్ రీజన్స్. ఏంటంటే పాక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్టు, SC/ST అట్రాసిటీస్ యాక్టు, ప్రివెన్షన్ ఆఫ్ సెడిషన్ యాక్టు, ఇవన్నీ కూడా నిజంగా చాలా భయంకరమైన అంశాలకు సంబంధించిన చట్టాలు అన్నమాట. వీటిలో ఉన్న పనిష్మెంట్స్ కన్నా భయంకరంగా ఈ యాంటీ చీటింగ్ బిల్లో ఉంది. అలా ఉండకూడదని చాలామంది అంటున్నారు. వెల్, టు బి ఆనెస్ట్, ఈ బిల్లు గురించి ఎప్పుడైతే ఇది పాస్ అయింది అని తెలిసిందో నాకు ఐ వాజ్ రియలీ హ్యాపీ. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది నేను నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీరు అనొచ్చు, అసలు ఏం చెప్పారని మాస్టారు కామెంట్ చేయమంటున్నారు అని. అంటే ముందే చెప్తున్నాను సో దట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని కామెంట్ చేస్తారని. ఎందుకనంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, కష్టపడి రాస్తున్నారు, బాగానే ఉంది. మీరు కష్టపడి రాస్తున్నప్పుడు మీ పక్కన ఉన్నవాడు తెలివిగా కాపీ కొట్టేసి పాస్ అయిపోయి మీకన్నా ఎక్కువ మార్కులు తీసుకొచ్చేస్తే మీకు ఎంత కోపం వస్తుంది? వాడిని చంపేయాలనిపించదు? మరి అలాంటప్పుడు వాడు ఇప్పుడు కాపీ కొట్టాడంటే ఇంకెప్పుడు చేయడనా? కాదు కదా, చేసే అవకాశం ఉంది. అందుకని ఇప్పటి నుంచి ఎవరు చీటింగ్ చేసినా, చీటింగ్ చేస్తున్నట్టుకు పట్టుబడినా వాళ్ళకి కనీసం 3 సంవత్సరాల జైలు శిక్ష అన్నమాట. ఎవరైతే పేపర్లు ప్రింటింగ్లు వేస్తుంటారే, మన TSPSCలో గ్రూప్ 1 జరిగింది కదా, పేపర్ పనిచేశారు ముందే కొంతమంది మహానుభావులు, అలా ఒక వాళ్ళు చేసినట్టు కనిపిస్తే కనుక వాళ్ళకి ఇంకా ఉందమ్మా, నెక్స్ట్ లెవెల్ ఉంది వాళ్ళకి. సో అందుకని దిస్ రియలీ హ్యాస్ క్రియేటెడ్ రిపుల్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఎందుకంటే కేవలం జార్ఖండ్ ఒకటే కాదు, రాజస్థాన్, ఉత్తరాఖండ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్లోనే ఉన్నాయి. సో అందుకని ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి కూడా వస్తుందా, గవర్నమెంట్స్ ఇలాంటి బిల్లులు తీసుకురాగలిగే దమ్ము ధైర్యం ఉందా అని కొంతమంది అడుగుతూ ఉన్నారనమాట. That's why it becomes very important to talk about this. So let's get into the details. Don't forget to put your comment. I really want to know what you people are thinking about this. Endukante I really felt happy. Now what about you? Let me know. First and foremost, asalu మనం ఎందుకు ఈ అంశం గురించి చర్చిస్తున్నాము అని అంటే, the Jharkhand Legislative Assembly recently passed the Jharkhand Competitive Examination Measure for Control and Prevention of Unfair Means in Recruitment Bill 2023. పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఆ పరీక్ష ఏదన్నా అవ్వచ్చు. కొన్నిసార్లు పేపర్ ముందే లీక్ అయిపోతుంది. అది ఎగ్జామ్ అయిన తర్వాత కానీ మనకి తెలియదు. ఎగ్జామ్ కష్టపడి చదివిన వాళ్ళు అమ్మయ్య ఏదో ఒకటి చేసి ఎగ్జామ్ పాస్ అయ్యామో అనుకునే లోపలే ఈ ఎగ్జామ్ ఆల్రెడీ ఏదైతే జరిగిందో దానిని మేము రద్దు చేస్తున్నాము, మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ పెడతామని. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరైతే ఆ కాపీ కొట్టడం నిజంగా వాళ్ళకి అనిపిస్తే మొహం మీద గుద్దాలనిపించదు? అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కష్టపడి చదివారు. ఎవరైతే ముందే పేపర్ లీక్ చేశారో లేదా ఎవరైతే కాపీ కొట్టారో వాళ్ళందరూ దొడ్డిదారిలో వెళ్ళారు, అన్ఫేర్ మీన్స్ చేశారు. సో డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అండ్ దాట్స్ వాట్ జార్ఖండ్స్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డన్. సో హేమంత్ సోరెన్ వాళ్ళ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఈ బిల్లుని తీసుకొచ్చారు. అండ్ ఇట్ ఈస్ రియలీ క్వైట్ స్ట్రిక్ట్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ బిల్లు గురించి తెలుసుకుందాం. It aims to crack down on use of unfair means and irregularities in examinations and plug incidents of question paper leaks. క్వశ్చన్ పేపర్ ఏదైనా లీక్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ మీరు నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో గమనించినట్టయితే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీక్ అనేది ఏదో పాప్కార్న్ తింటుంటే కప్పులోంచి కొన్నిసార్లు బయట పడిపోతుంది చూసారా, అంత ఈజీగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ పేపర్ లీక్స్ అనేవి. సో అందుకని వాటిని అరికట్టాలి అని. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీరు పేపర్ లీక్ చేస్తున్నారు లేదా పేపర్ లీక్ అయిపోతుంది అంటే వాట్ అబౌట్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, వాట్ అబౌట్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ ద ఆర్గనైజేషన్స్ హూ ఆర్ కండక్టింగ్ ద ఎగ్జామినేషన్స్. సో ప్రభుత్వం మీద నమ్మకం అవుతుంది కదా ప్రజలకి. అందుకని ద గవర్నమెంట్స్ ఆర్ ట్రైంగ్ టు డూ వాట్ ఎవర్ దట్ దే క్యాన్ ఎట్ దేర్ బెస్ట్ అనమాట. ద బిల్ సేస్ దట్ అన్ ఎగ్జామినీ అంటే ఎవరైతే పరీక్ష రాస్తున్నారో వాళ్ళు హూ ఈస్ కాట్ చీటింగ్ ఆర్ మేకింగ్ అనదర్ ఎగ్జామినీ చీట్. అంటే కొన్నిసార్లు మనం ఇట్లా చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు చూసుకో అనిపిస్తుందా, ఒక తొందర రాయి ఇలా చేస్తూ ఉంటాం కదా. అలా మీరు చీటింగ్ చేస్తూ పట్టుబడినా, మీరు ఇంకొకళ్ళకి కాపీ కొట్టేలాగా చేస్తున్నా could be sentenced for a period of up to 3 years in jail as well as be charged with a fine. సరే, ఒకసారి దొరికిపోయాడు, 3 సంవత్సరాల్లో బయటకు వచ్చేసాడు. కొంతమంది అక్కడితో ఆగరమ్మా, మనకు అలవాటే కదా అని చెప్పి రెండోసారి కూడా రిపీట్ చేస్తారు. అందుకే ఈసారి బంపర్ ఆఫర్ ఇచ్చారు వాళ్ళు. ఫర్ సెకండ్ టైమ్ అఫెండర్స్ ద జైల్ టర్మ్ కుడ్ గో అప్ టు 7 years. యాస్, మీరు మొట్టమొదటిసారిగా పట్టుకున్నట్టయితే మిమ్మల్ని 3 years విత్ ఫైను, సెకండ్ టైం అయితే 7 years. యాజ్ ఎ స్టూడెంట్గా లేదా యాజ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్గా లేదా అపియర్ అవుతున్న క్యాండిడేట్గా మీ జీవితంలో 10 సంవత్సరాలు గాన్. ఇంకేం చేస్తారు మీరు?
అండ్ దట్స్ వాట్ యాక్చువల్లీ మేడ్ మీ థింక్ దిస్ ఈజ్ అ రియలీ గుడ్ థింగ్. ఎందుకనంటే చాలామంది అంటారు, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, మహా అయితే వాళ్ళని ఎగ్జామ్ నుంచి తీసేయాలి, నెక్స్ట్ టైం రాసేటప్పుడు వాళ్ళందరినీ సెపరేట్గా కూర్చోబెట్టాలని అనొచ్చు, వాళ్ళకి లైఫ్ వేస్ట్ అయిపోతుంది కదా అని. నిజంగానే వాళ్ళకి లైఫ్ వేస్ట్ అవుతుంది అన్న థాట్ ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు చదువుకుంటారు. ఒకవేళ చదువుకోకపోయినా అట్లీస్ట్ కామన్ సెన్స్తో అయినా సరే, అరే నాకు వచ్చింది ఏదో నేను రాస్తాను, నేనైతే ఎవరిని చీటింగ్ చేయను, ఎవరిని అడగను, నేను ఎవరిని చీటింగ్ చేయను, కానీ నాకు వచ్చింది నేను రాస్తాను, నాకు రాసి పెట్టుంటే నేను పాస్ అవుతాను, రాసి పెట్టుంటే క్వాలిఫై అవుతాను, క్లియర్ చేస్తాను, లేదంటే వాట్ ఎవర్ బీ ఇట్ విల్ బీ. ఇది అంతా కూడా దాటిపోయి చీటింగ్ చేయడానికి కూడా వెళ్ళిపోతున్నారు అంటే దే ఆర్ రియలీ నాట్ బాదర్డ్ అబౌట్ దేర్ లైఫ్స్. వాళ్ళు జస్ట్ సమాజం కోసం, పరువు కోసం వాళ్ళు పాస్ అవడానికి, క్వాలిఫై అవడానికి చూస్తున్నారు, వాళ్ళు అందుకే చీటింగ్లు చేస్తున్నారు. అందుకని అలాంటి వాళ్ళు 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు జైల్లోనూ నాకైతే ప్రాబ్లం ఏం లేదు. బికాజ్ ఐ రియలీ ఫీల్ ఇట్. ఎండ్ ఆఫ్ ద డే కష్టపడి ఎవరైతే చదువుతున్నారో మీరు వాళ్ళకి న్యాయం ఇవ్వలేకపోతున్నారు కదా, వీళ్ళందరూ కాపీ చేసి వెళ్ళిపోతే. చాలామంది ఏమంటారు, ఒక 6 నెలలు జైలు శిక్ష చేయండి, ఒక సంవత్సరం జైలు శిక్ష చేయండి, బయటకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని. వాళ్ళు మళ్ళీ దానికే ఇది అయిపోతే మళ్ళీ వాళ్ళు కాపీ చేస్తే అప్పుడేంటి పరిస్థితి? అలా ప్రతిసారి జరుగుతూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే కొంతమంది పేపర్ లీక్ చేస్తారు, మరి వాళ్ళని కూడా పట్టుకోవాలి, కొంతమంది ఇలా చేస్తారు, మరి వీళ్ళని కూడా ఆపాలి కదా. అందుకని భయం అనేది ఉండాలి. ఒకవేళ నువ్వు నిజంగానే ఏదైనా సాధించాలనుకుంటే నువ్వు కష్టపడి చదువుతావు, నిన్ను ఎవరు ఆపట్లేదు, అండ్ నిన్ను ఎవరు ఆపరు కూడా, ఆపే పరిస్థితి కూడా రాదు. కానీ ఎవరికి ఇలాంటి దారిలో వెళ్తారో వాళ్ళని ఆపాలి అంటే దెర్ హ్యాస్ టు బి సంథింగ్ లైక్ దిస్. అప్పుడే కదా కష్టపడి చదివే వాళ్ళకంటూ ఒక సపోర్ట్ ఉంటుంది. సో ఈ యాక్ట్లో ఏదైతే ఇంప్రిజన్మెంట్ ఉందో, పనిష్మెంట్, దాన్ని గమనిస్తే మోస్ట్ నోటబుల్లీ ద బిల్ ప్రపోజెస్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ అప్ టు లైఫ్, జీవిత ఖైదు, యావజ్జీవ కారాగార శిక్ష, అండ్ ఫైన్ ఆఫ్ అప్ టు 10 crores 10 కోట్లు for wrongdoers involved in the examination process, such as those involved in printing question papers and employees of examination authorities. ఉదాహరణకి మన tspsc గ్రూప్ 1 పేపర్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ కాదు లీక్ అయింది కదా. సో అలా జరిగితే కనుక 10 కోట్ల వరకు ఫైను, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా శిక్ష విధించే అవకాశం ఉంది. నిజంగా వేసేయాలి వాళ్ళందరినీ, ఒక్కళ్ళని వేస్తే అట్లీస్ట్ ఇట్ విల్ బీ లైక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద అదర్ పీపుల్ అండ్ ఫర్ ఆల్ ద అదర్ ఎగ్జామినేషన్ అథారిటీస్. లేదంటే ఏంటి, వాళ్ళు అది జీవితం అనుకుంటున్నారా, ఎగ్జామ్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఏదో ఒక నోట్ మధ్యలో ఒక ఫేక్ నోట్ పెడితే ఎవరికి తెలియదు అనుకుంటున్నారా ఏంటి? చీటింగ్ చేసేస్తే కష్టపడి చదివి కష్టపడి రాసే వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ ఏంటి అనేది. అందుకని ఇది 10 కోట్లు కాదు 100 కోట్లు పెట్టమని చెప్పండి. అఫ్కోర్స్ ఎవరు కట్టలేరు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ 10 కోట్లు పెట్టాలి, నిజంగా వాళ్ళందరూ జీవితంలో అక్కడే దోషాలి, అప్పుడే బాగుంటుంది అని నా ఫీలింగ్. మీరే అనుకుంటున్నారు చెప్పండి. అండ్ దట్స్ ద రీజన్ ఐఎమ్ యాక్చువల్లీ ఆస్కింగ్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీరు కూడా ఎన్నో ఎగ్జామ్లు రాస్తూ ఉంటారు, చాలా ఆల్రెడీ రాయడానికి ప్లాన్ చేస్తుంటారు, అండ్ మీలో ఒకవేళ ఆల్రెడీ పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కొన్నిసార్లు చెప్తూ ఉండొచ్చు, అమ్మ నేను కష్టపడి రాసాను కానీ నా ఫ్రెండ్స్ అందరూ కాపీ కొట్టేశాను. మనం ఏం చేస్తాం, ఆ ఫ్రెండ్సే కదా లైట్ హార్టెడ్గా వదిలేసి సర్లే పోతే పోనీ, సస్తే సావని, మనకి పోయేది ఏమన్నా వదిలేస్తాం. వాళ్ళు అలానే అలవాటు చేసుకుని జీవితం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. వీ నీడ్ టు మేక్ షూర్ దట్ థింగ్స్ లైక్ దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. Search and seizure. If the deputy commissioner has reasons to believe that any person is involved in the unfair means, then the DC may appoint an officer to search any place, box, locker, safe, etc. ఒకవేళ నిజంగానే చీటింగ్ జరిగింది అని ఒకవేళ డిప్యూటీ కమిషనర్కి తెలిస్తే, he can appoint any officer to search any place, any box, any locker, any safe, etc. ఏదైనా సరే సెర్చ్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు. And if you talk about the arrest, the bill says if the police officer authorized under the act has the material in possession, వాళ్ళు చీటింగ్ చేసినప్పుడు పట్టుబడి మెటీరియల్ ఉంటుంది కదా, దేని ఏదో చూసి కాపీ కొడతారో అది ఒకవేళ ఉంటే కనుక, ఇఫ్ దెర్ ఈస్ ఎ రీజన్ టు బిలీవ్ దట్ ఎనీ పర్సన్ ఈస్ గిల్టీ ఆఫ్ అఫెన్స్, ఒకవేళ నిజంగా వాళ్ళు చేశారని ఒప్పుకుంటే కనుక, దెన్ ద పర్సన్ విల్ బీ అరెస్టెడ్. స్ట్రైట్గా అరెస్ట్ చేస్తారు విత్ నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇన్ఫ్యాక్ట్ దిస్ హ్యాస్ బికమ్ అ పాయింట్ ఆఫ్ క్రిటిసిజం. ఒకటేమో పాక్సో యాక్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు, ప్రివెన్షన్ ఆఫ్ సెడిషన్ యాక్ట్ కన్నా భయంకరంగా ఉన్నాయి దీంట్లో ప్రొవిజన్స్ అని ఒకటి అంటున్నారు, విచ్ ఐ రియలీ డోంట్ ఫీల్ దట్ వే. బట్ ఇది ఏదైతే ఉందో దిస్ సంథింగ్ ఈజ్ రియలీ బాదరింగ్. ఎందుకనంటే ఒక పర్సన్ నిజంగా తప్పు చేశాడు అనుకుందాం, బట్ ఈవెన్ దెన్ వాడే నిజంగా తప్పు చేశాడా, వాడి వెనకాల ఇంకా 10 మంది ఉన్నారు లేదా ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి కదా. అలా చేయకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు, ఎంక్వైరీలు ఏమీ లేకుండా. దాట్స్ ద పాయింట్. దిస్ హ్యాస్ టు బి మాడ్యులేటెడ్ అని చెప్పొచ్చు. అండ్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ జార్ఖండ్, ఆల్రెడీ ఉత్తరాఖండ్ అలానే రాజస్థాన్ రాష్ట్రాలు కూడా ఈ విధంగా యాంటీ చీటింగ్ బిల్స్ తీసుకొచ్చాయి. ఉత్తరాఖండ్ బ్రాట్ ఇన్ ఎ సిమిలర్ లా త్రూ అన్ ఆర్డినెన్స్ ఇన్ దిస్ ఇయర్, అండ్ రాజస్థాన్ బ్రాట్ ఇన్ సచ్ ఎ లా లాస్ట్ ఇయర్. సో ఉత్తరాఖండ్ ఏమో ఆర్డినెన్స్ ఇచ్చింది, ఇంకా లా చట్టం తీసుకురాలేదు. జార్ఖండ్ ఏమో బిల్ పాస్ చేసింది, రాజస్థాన్ ఆల్రెడీ చట్టం తీసుకొచ్చేసింది. ఇన్ కేస్ ఆఫ్ జార్ఖండ్, ద జైల్ టైమ్ ఫర్ ద సెకండ్ టైమ్ అఫెండర్ ఎగ్జామినీ ఈజ్ 7 years. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఫస్ట్ టైం అయితే 3 years, సెకండ్ టైం అయితే 7 years. ఉత్తరాఖండ్ ప్లేస్లో సెకండ్ టైం అయితే అది 10 years. వాళ్ళు ఇంకా హార్ష్గా పెట్టారు దాన్ని.
ఇన్ కేస్ ఆఫ్ రాజస్థాన్ దేర్ సీమ్స్ టు బి నో క్లారిటీ. వాళ్ళు ఇంకా సెకండ్ టైం అఫెండర్స్కి ఎంతవరకు శిక్ష వేయాలనేది ఇంకా క్లారిటీతో అయితే లేరు రాజస్థాన్. బట్ ఈవెన్ ఇఫ్ వీ అజ్యూమ్ అకార్డింగ్ టు ద టర్మ్స్ ఆఫ్ జార్ఖండ్ ఇట్ విల్ బి 7 years. పోనీ తక్కువ అనుకున్న స్టిల్ 5 years. స్టిల్ దట్ వుడ్ బి అ బిగ్ థింగ్. సో ఈ చట్టం యాక్చువల్గా మంచి కోరుకునే వాళ్ళకి మంచే, కానీ కొంతమంది మరి వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారో తెలియదు కానీ కన్సర్న్స్ రేస్ చేస్తున్నారు రిగార్డింగ్ దిస్ యాంటీ చీటింగ్ బిల్. The provisions of this bill are considered more powerful than laws like Prevention of Sedition, POCSO, SC, ST, Atrocity Act. నార్మల్గా చాలామంది ఏమంటారు, మన దగ్గర చట్టాలు లేవు, చట్టాలు సరిగ్గా లేవు అంటూ ఉంటారు. గట్టిగా చెప్పాలి అని అంటే ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని అంశాలకి సంబంధించి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల యొక్క ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగట్లేదు. ఆ లెక్కను చూసుకుంటే ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్స్ ఆర్ లాస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ. ప్రివెన్షన్ ఆఫ్ సెడిషన్ అంటే మీరు దేశానికి అగేన్స్ట్గా వెళ్లకుండా, పాక్సో ఇందాక తెలుసుకున్నాం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, SC, ST, అట్రాసిటీస్ యాక్ట్. వీటికన్నా పవర్ఫుల్గా ఉందంటే యాంటీ చీటింగ్ బిల్. ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ లా షుడ్ బి పవర్ఫుల్. అన్నిటికంటే పవర్ఫుల్గా ఉండాల్సిన లాస్ కన్నా పవర్ఫుల్గా ఉంది అంటే దట్స్ గుడ్ థింగ్ కదా, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే అవి జరగకూడదు. ఇప్పుడు ఏదన్నా చేయడానికి ప్రోత్సహించే లాస్లో కఠినమైన అంశాలు ఉన్నాయంటే దట్ సంథింగ్ దట్ వీ కెన్ థింక్ ఆఫ్. అంటే అందరికీ మంచి చేసే చట్టంలో కొన్ని రోడ్ బ్లాక్స్ ఉన్నాయంటే దట్ సంథింగ్ దట్ వీ కెన్ అండర్స్టాండ్. కానీ చీటింగ్ అనేది ఎవరూ చేయకూడదు, అది తప్పు. తప్పుకి సంబంధించి శిక్ష ఎక్కువ ఉంటే దానికి ఎందుకు బాధపడతారు నాకు అర్థం కావట్లేదు. అండ్ వీటికన్నా పవర్ఫుల్గా ఉందంట ఆ లెక్కన మరి వీటిని కూడా ఇంకా పవర్ఫుల్గా చేయొచ్చు కదా. A 10-year ban on candidates registering FIR without preliminary investigation and arrest without investigation is considered as too harsh. ఇది నేను ఒప్పుకుంటాను పర్సనల్గా. మీరేమనుకుంటున్నారు మీరు కూడా చెప్పండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ హ్యాస్ ఎ రైట్ టు సే సంథింగ్. నిజంగానే వాళ్ళే కావాలని చేశారా, మీరు చీటింగ్ చేశారా, లేదు పరిస్థితుల వల్ల ఆ విధంగా బుక్ అయిపోయారా వాళ్ళు అనేది అట్లీస్ట్ వాళ్ళు దే నీడ్ టు సే ఇట్ కదా. సో వాళ్ళు అసలు ఏమీ అడగకుండా, నో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఏమీ ఎంక్వైరీ కాకుండా, FIR లేకుండా అరెస్ట్ చేసేయడము, ఇన్వెస్టిగేషన్ లేకుండా అరెస్ట్ చేయడం, దట్స్ నాట్ ఫేర్. అది జరగాలి. బట్ స్టిల్ ఇఫ్ వన్స్ ఫౌండ్ గిల్టీ అంతే, ఇంకా వేసేయాలి లోపల. దట్స్ వాట్ ఐ ఫీల్. మీరే అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. సో భవిష్యత్తుకి దారి ఏంటి అని అంటే, ఇన్సిడెంట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ లీక్స్ బ్యాడ్లీ ఎఫెక్ట్ ద సొసైటీ అండ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ రిక్రూట్మెంట్. మీకు తెలిసిన సంగతి నాకు కూడా తెలుసు. మీకు ఎంత బాధగా ఉందన్న సంగతి మీకు తెలుసు కదా. మీరు కష్టపడి రాశారు. ఇన్ఫ్యాక్ట్ వెరీ రీసెంట్లీ ఎప్పుడైతే గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ చేశారో ఐ టాక్డ్ అబౌట్ అ పర్టికులర్ ఆస్పెక్ట్. ఒక ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందంటే దేర్ ఆర్ ఆల్వేస్ 2 sections ఆఫ్ ద పీపుల్. ఒకళ్ళు చలో టైం వచ్చింది, బాగా కష్టపడి చదువుదాం, ఎగ్జామ్ క్లియర్ చేద్దాం అనుకునేవాళ్ళు. ఇంకొకళ్ళు ఎవరైతే పేరెంట్స్ లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తూ అనవసరంగా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందే, ఏదో ఒకటి ఎగ్జామ్ అయిపోయి ఉంటే చావో రేవో తేలిపోయేదే, క్లియర్ అయితే అయ్యేది లేదంటే లేదు అని చెప్పి ఒకళ్ళు ఉంటారు అనుకున్నాం కదా. అలా ఎగ్జామ్కి కష్టపడి రాసే వాళ్ళకి తెలుస్తుంది, ఒకడు పక్కనోడు కాపీ కొట్టేస్తున్నాడు లేదా ముందే వాడికి పేపర్ తెలిస్తేనే ఎలా ఉంటుంది అని. అందుకని నిజంగా ఇలాంటి చట్టాలు ఉండాలి వితౌట్ డౌట్. అండ్ ఐ రియలీ విష్ ఎవ్రీ స్టేట్ డస్ ఇట్ అండ్ ఈవెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో డస్ ఇట్. Hence, there is a need to make legal provisions to impose stricter penalties to prevent these incidents. ప్రస్తుతానికి ఓన్లీ జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరాఖండే కదా లైన్లో ఉంది. బికాజ్ అక్కడ క్రిటిసిజం ఎక్కువగా ఉంది, అక్కడ పేపర్ లీక్స్ ఎక్కువగా జరుగుతున్నాయని. పేపర్ లీక్స్ అన్ని చోట్ల జరుగుతున్నాయి. మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మీరు నిజంగానే కొంచెం ఇంటర్నెట్లో మంచిగా వెతికితే ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ ఎన్ ఇన్సిడెన్స్ వేర్ పేపర్ హ్యాస్ గాట్ లీక్డ్. దాని అర్థం ఏంటి? వదిలేశారు అందరు గాలికి. అందుకే అలా అవ్వకూడదు. దొరికిన వాడిని తరుముదాము, దొరకనాడిని, అదేదో డైలాగ్ ఉంది కదా, అలా దొరికిన వాడిని వేద్దాము, వాడికి హెల్ప్ చేసిన వాడిని కూడా వేద్దాం బొక్కలోకి. సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. నాకైతే యాజ్ సెడ్, నేను మళ్ళీ చెప్తాను, నేను హ్యాపీగా చెప్పగలను దట్ ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ టు సీ దిస్, దట్ స్లోలీ స్టేట్స్ ఆర్ ట్రైంగ్ టు పుట్ సివియర్ థింగ్స్, స్ట్రిక్టర్ థింగ్స్. వెల్ అఫ్ కోర్స్ జస్ట్ లా ఒకటి చేస్తే సరిపోదు, దాన్ని సివియర్గా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ కూడా చేయాలి. దట్ ఐ డూ అగ్రీ. ఒకవేళ లాస్ చేసిన తర్వాత సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనుకోండి, దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ దట్. సో నిజంగానే ఇదంతా ఇంప్లిమెంట్ అయితే జస్ట్ ఇమాజిన్, కష్టపడి చదివేవాడు ఎనీవేస్ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ నన్ను ఎవరు పట్టుకునే వాళ్ళు లేరులే, నాకేమీ కాదులే, మహా అయితే ఉంది ఈ ఒక్క ఎగ్జామే కదా, నేను మిగతా ఎగ్జామ్లు రాసుకోవచ్చు కదా, ఈసారి కాకపోతే నేను నెక్స్ట్ టైం చూసుకుంటా కదా అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఇప్పటి నుంచి ఆలోచిస్తారు. అట్లీస్ట్ దే విల్ ట్రై టు మేక్ షూర్ ఎగ్జామ్ వాళ్ళు కష్టపడి చదవకపోయినా అట్లీస్ట్ నాకు వచ్చింది రాసి వస్తానే స్టేజ్కి వస్తారు. సో దట్ స్లోలీ థింగ్స్ విల్ చేంజ్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే అలా పైకి వచ్చిన వాళ్ళు రేపు ఏమైనా చేయడానికి రెడీ అవుతారు కదా. జస్ట్ ఇమాజిన్, ఒక కంట్రీలో ఎన్ని ఎగ్జామ్లు జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్లు కూడా ఒకళ్ళు చీటింగ్ జరుగుతుందో లేదా పేపర్ లీక్లు అవుతున్నాయి అనుకోండి, వాట్ సార్ట్ ఆఫ్ సొసైటీ ఈజ్ దాట్? ఇంకా లాభం ఉంది అలాంటి నుంచి ఒకవేళ ఎవరైనా బయటకు వచ్చినా సరే, దర్ ఇస్ నో సెన్స్ కదా. అందుకే ఐ రియలీ ఫీల్
ప్రతి రాష్ట్రం కూడా వీటికి సంబంధించి ఇంకా స్ట్రిక్టర్ లాస్ చేయాలి అని. అండ్ ఎవరైతే పవర్ఫుల్ లాస్ కన్నా పవర్ఫుల్గా ఉందంటున్నారో అయితే ఆ పవర్ఫుల్ లాస్ని ఇంకా పవర్ఫుల్గా చేయాలి అని, అండ్ అంతే పవర్ఫుల్గా ఇంప్లిమెంట్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. మీరు తెలియజేయాలి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే ఇట్స్ అప్ టు యూ. ఒకవేళ ఏదైనా కామెంట్ చేసి చెప్పాలంటే కామెంట్ చేసి చెప్పండి. ఇంకో 10 మందికి దీన్ని ఖచ్చితంగా షేర్ చేయాలనిపిస్తే కనుక షేర్ చేయండి. అలానే ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఏదో ఒకటి చేసి అప్టేక్ జాబ్స్ ప్లస్తో అసోసియేట్ అయ్యి ఉండండి. బికాస్ ఆన్ ఎ డైలీ బేసిస్ మీకు అవగాహన కల్పిస్తూ ఉంటాము, మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటాము, అండ్ దాట్స్ వై. సో మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్ ప్లస్ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అప్పటివరకు నేను మీ వివేక్, నమస్కారం.